ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యాపిటల్ లెటర్ Y నేర్చుకుందాం. హలో కిడ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న లెటర్ క్యాపిటల్ లెటర్ Y. ఓకే, సో ఇది కూడా చాలా ఈజీ. సో దీని ట్రేసింగ్ ఎలా వచ్చేసి ఫస్ట్ మనం క్యాపిటల్ లెటర్ V రాస్తాం కదా. V రాసిన తర్వాత ఆ రెండు జాయిన్ అయిన పాయింట్ నుంచి ఒక స్టాండింగ్ లైన్ వ్రాయాలి. సో మీరు ఇక్కడ చూస్తే నెంబర్ 1 వచ్చేసి రైట్ స్లాంటింగ్ లైన్, నెంబర్ 2 లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, నెంబర్ 3 ఆ 2 స్లాంటింగ్ లైన్స్ జాయిన్ అయిన పాయింట్ నుంచి స్టాండింగ్ లైన్ వస్తుంది. అవునా? 4 గ్రిడ్ లైన్లో సో క్యాపిటల్ లెటర్ V మనం జనరల్గా ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్లో రాసేసి ఆ 2 పాయింట్స్ జాయిన్ అయిన చోట అక్కడి నుంచి ఒక స్టాండింగ్ లైన్ మనం నెక్స్ట్ లైన్లో రాయాలి. ఓకేనా? సో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. సో క్యాపిటల్ లెటర్ Y ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ రైట్ స్లాంటింగ్ లైన్, ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ జాయిన్ అవ్వాలి ఈ రెండు కూడా. ఓకే, జాయిన్ అయ్యాయా? 2 జాయిన్ అయిన చోటు నుంచి ఒక స్మాల్ స్టాండింగ్ లైన్. దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ Y. మళ్ళీ 2 జాయిన్ అయ్యాక ఒక స్టాండింగ్ లైన్. దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ Y. కొంతమంది ఎలా రాస్తారంటే రైట్ స్లాంటింగ్ లైన్ గీసిన తర్వాత లెఫ్ట్ స్లాంటింగ్ లైనే కంటిన్యూగా చివరి దాకా ఇలా రాస్తారు. ఇది కూడా క్యాపిటల్ లెటర్ Yఏ. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది జాయిన్ అయిన చోటు నుంచి స్టాండింగ్ లైన్ రాస్తారు. ఓకేనా కిడ్స్? సో ఇక్కడ చూడండి, సో హ్యాండ్ ఎలా చూపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, ఈ 2 స్లాంటింగ్ లైన్స్ జాయిన్ అయ్యాక ఒక స్మాల్ స్టాండింగ్ లైన్. ఏం లెటర్ ఇది? క్యాపిటల్ లెటర్ Y. ఓకే, గుర్తుందా? ఇంకొకసారి చూద్దామా? చూడండి, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ జాయిన్ అయ్యాక ఒక స్టాండింగ్ లైన్. రైట్? దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ Y. సో మన 4 గ్రిడ్ లైన్స్లో ఫస్ట్ 2 లైన్స్లో V రాసేయండి. సో ఇక్కడ ఒక స్టాండింగ్ లైన్, అంతే, సింపుల్. V ఒక స్టాండింగ్ లైన్. దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ Y. కరెక్ట్గా జాయిన్ అవ్వాలి. సో ఇందా నేను చెప్పినట్టు కొంతమంది ఇలా కూడా రాస్తారు, ఇది కూడా కరెక్టే, క్యాపిటల్ లెటర్ Y. ఓకే, సో ఇట్లా అయినా రాయండి, ఇట్లా అయినా రాయండి. రైట్? అర్థమైంది కదా? గుడ్. సో Yతో కొన్ని మనం వర్డ్స్ నేర్చుకుందామా? సో Yతో కూడా ఎక్కువ వర్డ్స్ ఉండవు. సో మనకి తెలిసిన వర్డ్స్ నేను కొన్ని ఇక్కడ పెట్టాను. ఓకేనా? Y for yacht. Y for yacht. యాచ్ అనేది ఒక బోట్. ఓకే, ఒక బోట్, కానీ అది ఎక్కువ రేసింగ్ పర్పసెస్ కానీ జస్ట్ ఫర్ ప్లెజర్, అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి యూస్ చేస్తాం కదా బోట్స్, అలా కాకుండా ఇది ఒక ప్లెజర్ కోసం రేసింగ్ కార్స్ వినుంటారు కదా, అట్లా రివర్స్ వాటిల్లో కూడా రేసింగ్ బోట్స్ ఉంటాయి, దాన్ని యాచ్ అంటారు. ఓకే, Y for yak. Y for yak. యాక్ అనేది ఒక ఎద్దు, కానీ టిబెట్ అనేది ఒక కంట్రీ, అక్కడ ఉండే ఎద్దుల్ని యాక్ అంటారు. ఇట్స్ ఏ లాంగ్ హెయిర్డ్ డొమెస్టికేటెడ్ ఆక్స్ ఆఫ్ టిబెట్ అండ్ అడ్జసెంట్ ఎలివేటెడ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. సో ఏషియా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో, టిబెట్ ఉండే ఊళ్ళల్లో ఎద్దుల్ని యాక్ అంటారు. Y for yarn. Y for yarn. యాన్ అంటే ఏంటి? దారం. ఓకే, మనం దారాలని తీసుకుని బట్టలు కానీ దేన్నైనా సరే కుడతాం కదా, ఆ దారాల్ని మనం యాన్ అంటారు. YARN.
వై ఫర్ యాన్. సో ఇందాక వైఏఆర్ఎన్, ఇది వైఏడబ్ల్యూఎన్, కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉంది. అది దారము, ఇదేంటి ఆవలింత. ఐమ్ రైట్? సో మనం ఆవలించడాన్ని యాన్ అంటారు, రైట్? సో ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉన్న స్పెల్లింగ్స్ వేరు, రైట్? సో యాన్ ఈజ్ టు ఓపెన్ యువర్ మౌత్ వైడ్ వైల్ టేకింగ్ ఇన్ బ్రీత్, యూజువల్లీ బికాజ్ యు ఆర్ టయర్డ్ ఆర్ బోర్డ్. సో మనం టయర్డ్ అయినా నిద్ర వస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఆవలిస్తూ ఉంటాం కదా, సో దాన్ని యాన్ అంటారు. వై ఫర్ ఎల్. వై ఫర్ ఎల్. ఎల్ అంటే ఏంటంటే టు సే వెరీ లౌడ్లీ వెన్ యూఆర్ యాంగ్రీ, సర్ప్రైజ్డ్ ఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్వన్స్ అటెన్షన్. సో గట్టిగా అరవడాన్ని ఎల్ అంటారనమాట. అంటే మీకు చాలా కోపం వస్తుంది, లేకపోతే సర్ప్రైజ్, వావ్ అని సర్ప్రైజ్ అవుతున్నారు, లేకపోతే మీరు చెప్పేది ఎవరు వినట్లేదు, అప్పుడు గట్టిగా అరుస్తారు కదా, దాన్ని ఎల్ అంటారు. ఓకేనా? ఇవి కొన్ని వర్డ్స్. రేపు మనం ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకుందాము. సో ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. సర్కిల్ ద క్యాపిటల్ లెటర్ వై. ఓకేనా? రెడీ కదా? సో ఇదేంటిది? క్యాపిటల్ లెటర్ ఎక్స్, ముందు క్లాస్లో నేర్చుకున్నాం. క్యాపిటల్ లెటర్ వై, క్యాపిటల్ లెటర్ వి. ఎస్, గుర్తుందా ఇది ఏం లెటరు? ఎస్, క్యాపిటల్ లెటర్ ఏ. Capital letter T. What is this letter? Yes, capital letter Y. Idi kuda capital letter Y. Yes. This one, capital letter X. Idi em letter? Capital letter W. Guttunnai kada? Nice. Okay. Circle the picture starting with Y. ఇప్పుడే మనం చూసాం, ఇదేంటి? యార్న్, వైఏఆర్ఎన్ అంటే దారం. ఇవి ఓవెల్స్, ఏఈఐఓయు. ఇదేంటిది? మనం బయట మీకు ఆడతారు, మీకు తెలిసింది యోయో అంటారు, యోయో. ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నాం యాచ్. దిస్ వన్ యాక్, అండ్ దిస్ వన్ వ్యాన్. అది యాతో వైతో కాదు కదా. సో 4 వర్డ్స్ ఉన్నాయి మనకి. డ్రా వై ఫర్ యాన్ అంట. చూద్దామా ఎలా డ్రా చేయాలో? ఓకే. సో వై ఫర్ యాన్ గీద్దాము. నేను బ్లూ కలర్ తీసుకుంటున్నా. ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వై రాసేసుకున్న తర్వాత ఈ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ కలుపుకుంటూ సర్కిల్ లాగా రౌండ్గా ఇట్లా క్లోజ్డ్గా వేసుకోండి. ఓకే. తర్వాత దీని నుంచి ఇట్లా, ఓకే, ఇట్లా మొత్తం కవర్ అవ్వాలి. రివర్స్లో ఒకటి స్టాండింగ్ లైన్లో, ఒకటి స్లీపింగ్ లైన్లో. దిస్ ఈజ్ యాన్. దారం అలానే చుడతారు కదా, అవునా? మీకు నచ్చిన కలర్లో గీసుకోవచ్చు. సో క్లాస్ అయ్యాక క్యాపిటల్ లెటర్ వై బాగా నేర్చుకోండి. దారాలు మీకు నచ్చిన కలర్స్ని గీసుకోండి అండ్ న్యూ వర్డ్స్ నేర్చుకోండి. ఓకేనా కిడ్స్? బై బై, హ్యావ్ ఎ నైస్ డే.